హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే యూనిజెన్ ఆడియో కంపెనీకి సంబంధించినటువంటి యూనిపాడ్స్ ప్రో, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించి నా షార్ట్ రివ్యూని కూడా నేను ఇదే వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. Hi, this is Vaasu again signing in. Welcome to my channel, VaasuTechVlogs. సో ఇది ఫ్రెండ్స్ మనకి యూనిపాడ్స్ ప్రోకి సంబంధించినటువంటి TWS వైర్లెస్ బడ్స్ అయితే. సో దీని ప్యాకింగ్ అయితే నీట్గానే పంపించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ని అన్బాక్స్ చేసేసి బాక్స్ లోపల కంటెంట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ చూద్దాం, ఆ తర్వాత బాక్స్ లోపల కంటెంట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఇనిషియల్గా ఫస్ట్ బాక్స్ మీద చూసారు అన్నట్లయితే హైఫై సౌండ్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్, అలాగే యూనిపాడ్స్ ప్రో TWS వైర్లెస్ బడ్స్ అని చెప్పి మనకి ఇక్కడ రావటం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక ఇక్కడ బ్లూటూత్ 5.0 IPX5 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, టచ్ కంట్రోల్స్, అలాగే కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్తో పాటు 20 hours ఆఫ్ ప్లేబ్యాక్ టైం మన ముందుకు తీసుకుని రావడంతో పాటు సెక్యూర్ ఫిట్, అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ ఇయర్లో చాలా బాగా ఫిట్ అవుతుందని చెప్పి మనకి ఇక్కడ రాయటం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు యూనిజెన్ ఆడియో అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ లేదేం లేదు, టాప్ ఆఫ్ ద బాక్స్ మనకి వాల్ హ్యాంగర్ని ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే సేమ్ స్పెక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రింటే రావడం అయితే జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ స్పెసిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు. ఇది బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో కనెక్ట్ అవుతుంది అండ్ ఛార్జింగ్ వోల్టేజ్ వచ్చేటప్పటికి 3.7. సో ఇయర్ బడ్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ ప్లేబ్యాక్ టైం వచ్చేటప్పటికి అప్ టు 5 hours, అలాగే ఛార్జింగ్ కేస్ ప్లేబ్యాక్ టైం వచ్చేటప్పటికి అప్ టు 20 hours దాకా మనకు రావడం జరుగుతుంది. ఇయర్ బడ్స్ ఫుల్గా 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 hour పడుతుందంట. అండ్ అట్ ద సేమ్ టైం ఛార్జింగ్ టైం వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 2 hours ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ప్యాకేజ్ కంటెంట్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఎంఆర్పి మీరు ఇక్కడ చూడొచ్చు 3,999 అంటే 4,000 రూపీస్. బట్ ఇది మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేటప్పటికే 2,799, అలాగే అమెజాన్లో మీకు వచ్చేటప్పటికే 2,499గా రావడం జరుగుతుంది. ఎవరైతే బడ్జెట్లో ఒక మంచి ఇయర్ ఫోన్స్, అది కూడా ఫోన్ కాల్స్కి చూస్తుంటారో వాళ్ళకైతే ఇది ఫెంటాస్టిక్. మరి ఆలస్యం చేయకుండా దీన్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో దీనిపైన ఉండేటువంటి ర్యాప్ ఏదైతే ఉందో ర్యాప్ని రిమూవ్ చేసేసి ఫస్ట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఈవెన్ వీళ్ళు బాటమ్ కూడా ఒక సీల్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఫస్ట్ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి వీళ్ళకి సంబంధించినటువంటి ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ పర్చేసింగ్ అవర్ ప్రొడక్ట్స్ అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. సో దీంట్లో మనకి టోటల్లీ 3 కలర్స్లో అవైలబుల్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికే బ్లూ కలర్, అలాగే బ్లాక్ కలర్, అలాగే మరొకటి వచ్చేటప్పటికే వైట్ కలర్. యాక్చువల్గా నేను బ్లూ కలర్ ఆల్మోస్ట్ ఒక వీక్ పైనుంచి యూస్ చేస్తున్నాను. యూస్ చేసిన తర్వాతనే నేను మీకు ఈ రివ్యూ అయితే తీసుకొస్తున్నాను. ఈవెన్ వైట్ కూడా ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి కంటెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మరొక 4 సిలికాన్ టిప్స్ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. అంటే అడిషనల్గా ఎవరి ఇయర్ సైజ్కి తగ్గట్టుగా వాళ్ళకి ఫిట్ అవ్వడం కోసం. అలాగే ఒక మైక్రో USB కేబుల్ని అయితే వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడం కోసం. అలాగే మనకి ఛార్జింగ్ కేస్, అలాగే TWS బడ్స్ని అయితే వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని అయితే టోటల్ రిమూవ్ చేద్దాం. ఇక ఒక యూజర్ మాన్యువల్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంటే దీనికి సంబంధించి మన యూజర్ కంట్రోలర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో, ఇక్కడ మనకి TWS బడ్స్ని ప్రొవైడ్ చేశారు, అంటే కేస్ని ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మీరు TWS బడ్స్ని చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 TWS బడ్స్ని అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. సో బడ్స్ కూడా చాలా లైట్ ఇన్ వెయిట్ ఉన్నాయి, అలాగే మ్యాటీ ఫినిష్తో మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫెంటాస్టిక్. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే ఛార్జింగ్ కేస్ కూడా. సో ఈ ఛార్జింగ్ కేస్ ఏదైతే ఉందో ఈ కేస్ని కూడా ఈ కేసులో మనం వీటిని ప్లేస్ చేసేద్దాం. సో ఇది వచ్చేటప్పటికే మనకి ఆటోమేటిక్గా, అంటే ఛార్జింగ్ కేసులో నుంచి ఎప్పుడైతే మీరు ఇట్లా రిమూవ్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి పెయిరింగ్ మోడ్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు లైట్ చూడొచ్చు, బ్లింక్ అవుతుంది చూసారా రెడ్ అండ్ వైట్లో. సో ఇది పెయిరింగ్ మోడ్లోకి వెళ్ళిపోయినట్లు. సో పెయిరింగ్ మోడ్లో వెళ్ళటం వల్ల మనకి ఏమవుతుందంటే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో ఫస్ట్ ఒకటి పేరే, ఆ తర్వాత ప్యారలల్గా ఒకదానికొకటి పేర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా మనకి టచ్ సెన్సిటివ్ బటన్స్ని ప్రొవైడ్ చేశారు. సింగిల్ క్లిక్ ఆన్సర్ ఆల్ కట్ ద కాల్, అలాగే డబల్ క్లిక్ నెక్స్ట్
సాంగ్, అలాగే ట్రిపుల్ క్లిక్ ప్రీవియస్ సాంగ్, అలాగే హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే 3 సెకండ్స్ దాకా మీకు సిరి యాక్టివేట్ అవ్వటం, లేదు అన్నట్లయితే మరి 5 సెకండ్స్ని పట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఇది టోటల్గా పవర్ ఆఫ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసారన్నట్లయితే 2 మనకి పవర్ ఆఫ్ పొజిషన్లో ఉన్నాయి. సో ఫస్ట్ రెండింటిని పవర్ ఆన్ చేయాలన్నట్లయితే ఇక్కడ టచ్ సెన్సిటివ్ బటన్స్ని ఆన్ చేశారంటే చాలు ఆటోమేటిక్గా మనకి లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. సో చూసారా, మీకు ఒకదానికొకటి 2 ఆటోమేటిక్గా పైర్ అవటం అయితే జరిగింది. ఇప్పుడు ఇది అంటే మనకి రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కి పేర్ అయిపోయింది. సో లెఫ్ట్ది మనకి మొబైల్ ఫోన్కి పేర్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా ఆటోమేటిక్గా మనకి ఇది పేర్ అవటం జరుగుతుంది. ఈవెన్ ఫ్రంట్ దీని డిజైన్ కూడా ఫెంటాస్టిక్. చెవుల్లో నుంచి ఊడి పడిపోవటం అనేది కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యమని మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇందులో మనకి బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. IPX5 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో టచ్ కంట్రోల్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇది చాలా లైట్ ఇన్ వెయిట్. మొత్తం ఓవరాల్గా మీకు 20 గ్రామ్స్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఇది సెక్యూర్డ్ ఫిట్గా మనకు చెవుల్లో చాలా సునాయాసంగా ఫిట్ అవ్వడం జరుగుతుంది. అఫ్కోర్స్ దీన్ని మనం ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. సో దీంట్లో మొత్తం ఓవరాల్గా మీకు 3 కలర్స్ ఉంటాయి. సో బ్లాక్, వైట్, అలాగే బ్లూ కలర్స్, అలాగే 6mm కాపర్ డ్రైవర్స్ మనకు రావడం జరిగింది. ఇక బడ్స్ ఓవరాల్గా ఛార్జింగ్ బ్యాకప్ విషయానికి వచ్చారంటే ఒక్కొక్క బడ్ వచ్చేటప్పటికి మనకు అప్రాక్సిమేట్లీ 5 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ హోల్ కేసింగ్తో సహా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారంటే 20 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ మనకు రావడంతో పాటు 1 ఇయర్ లిమిటెడ్ వారంటీని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అవైలబుల్ కలర్స్ వచ్చేటప్పటికి మనకి టోటల్లీ 3 డిఫరెంట్ కలర్స్లో ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఈ కలర్స్ అన్నిటిలో కూడా నాకైతే బ్లూ చాలా బాగా నచ్చింది, ఆ తర్వాత వైట్ ఆల్వేస్ కింగ్, ఆ తర్వాత మనకి బ్లాక్ కలర్. సో ఇట్లా మీకు 3 డిఫరెంట్ కలర్స్లో ఇవి అవైలబుల్ ఉండబోతున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక దీని రివ్యూ విషయానికి వచ్చారు అన్నట్లయితే మొదటిగా ఇది కేస్ని ఒక్కసారి మీరు ఛార్జ్ చేయాలంటే సుమారుగా 2 అవర్స్ ప్లస్ టైం అయితే తీసుకుంటుంది. అలాగే దీని లోపల ఉన్నటువంటి ఈ ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 1 అవర్ దాకా టైం తీసుకుంటుంది. సో ఇది ఒక్కటి నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. అంటే ఛార్జింగ్ కేసు 2 అవర్స్ అయినా పర్వాలేదు, కానీ మనం ఫోన్ కాల్ మాట్లాడుకోవాలనుకుంటే ఇది 1 అవర్ దాకా ఛార్జ్ టైం తీసుకుంటుందని అంటే చాలా టైం అనే నా అభిప్రాయం. సో ఈ టైంని వీళ్ళు ఇంకా రెడ్యూస్ చేసి ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో ఛార్జ్ అయ్యేలాగా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా మనకి ఛార్జింగ్ కేసు స్లోగా ఛార్జ్ తీసుకొచ్చినా కానీ ఛార్జింగ్ బడ్స్ ఏవైతే ఉన్నాయంటే ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయ్యేలాగా తీసుకొస్తూ ఉంటారు. మాక్సిమం 15-20 మినిట్స్లో 100% ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇక్కడ నాకు అదొకటి డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇక దీనికి సంబంధించినటువంటి కాల్ క్వాలిటీ అయితే ఫెంటాస్టిక్. అసలు నేను ఇంకా చెప్పాలి అన్నట్లయితే ఆల్మోస్ట్ యాపిల్లో ఏ విధమైనటువంటి ఆడియో క్వాలిటీ నాకు వస్తుందో, అంటే మైక్రోఫోన్ ద్వారా వాళ్ళకి వినపడటం కానీ వాళ్ళు మాటలు నాకు వినపడటం కానీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. కాకపోతే దీనిలో మ్యూజిక్ వినాలి అనుకున్నప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో మనము 90s నాటి పాటలు వింటున్నారు అన్నట్టయితే, అంటే ఎక్కువగా మ్యూజిక్ కాన్సన్ట్రేటెడ్ పాటలు కాకుండా ఉంటాయి చూసారా, సో అలాంటి వాటన్నిటిలో అయితే ఇది పర్ఫెక్ట్లీ ఓకే. కాకపోతే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి మ్యూజిక్లో డిసప్పాయింట్ చేసిందనే చెప్పచ్చు. సో మనకి వోకల్స్ అయితే ఫెంటాస్టిక్, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అలాగే మిడ్స్ కూడా ఫెంటాస్టిక్. అలాగే లోస్ వచ్చేటప్పటికే డిసప్పాయింట్మెంట్ చేసింది, అంటే బేస్ ఎక్కువ ఫీల్ ఎఫెక్ట్ అయితే మీకు రాదు. అలాగే హైస్ చూసారు అన్నట్లయితే హైస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మళ్ళీ నేను దీంట్లో నోటీస్ చేసినటువంటి మరొక విషయం ఏంటంటే ఆడియో కూడా లౌడ్గా అయితే లేదు. సో అరౌండ్ మనకి 60% ఆఫ్ ద లేదా 70% ఆఫ్ ద వాల్యూమ్ పెట్టుకుంటే ఎంత వస్తుందో సేమ్ అంతే రావడం అయితే జరుగుతుంటుంది. సో ఈ ఆడియో కూడా మనకి వీళ్ళు లౌడ్నెస్ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్గా నా విషయానికి వచ్చారు అన్నట్లయితే 2500 రూపీస్కి ఇది ప్రోడక్ట్ వర్తేనా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఓకే, కన్సిడరేషన్ పాయింట్ తీసుకోవచ్చు. ఎందుకంటే దీని బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒక్కసారి ఫుల్గా ఛార్జ్ చేశారంటే మీకు అప్రాక్సిమేట్లీ ఇయర్ బడ్స్ వచ్చేటప్పటికి 5 అవర్స్, అలాగే కేసుతో కలిపి 20 అవర్స్ దాకా మనకి బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుందని అంటున్నారు. సో నేనైతే ఫిజికల్గా టెస్ట్ చేశాను. అరౌండ్ నాకు వచ్చేటప్పటికే 2.5 అవర్స్ దాకా ఒక కంటిన్యూస్ ఫోన్ కాల్ అయితే నేను మాట్లాడాను, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అరౌండ్ 2.5 అవర్స్ పైన నేను మాట్లాడాను, ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేవు. సో బ్యాటరీ బ్యాకప్ విషయంలో మాత్రం ఇది ఫెంటాస్టిక్. ఇది యాక్చువల్గా వీళ్ళ వెబ్సైట్లో 2800 ఉంది, అమెజాన్లో వచ్చేటప్పటికే 2500 రూపీస్ ఉంది. సో నేనైతే రెండింటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక దీంట్లో డ్రైవర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6mm కి సంబంధించినటువంటి కాపర్ కాయిల్
ఫాయిల్ డ్రైవర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది కొంచెం పెంచి ఉంటే బాగుండేది. సో ఆడియో క్వాలిటీ కూడా కొంచెం మనకి లౌడ్గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిపైన టచ్ సెన్సిటివ్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సో రెగ్యులర్గా అన్ని TWS వైర్లెస్ బడ్స్ లాగానే డబల్ ట్యాప్ నెక్స్ట్ ట్రాక్, ట్రిపుల్ ట్యాక్ ప్రీవియస్ ట్రాక్, అలాగే సింగిల్ క్లిక్ కాల్ లేదా కట్ టు ద ఫోన్ కాల్, అలాగే హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే మీకు వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇవే కాకుండా ఇది వచ్చేటప్పటికి మనకి బ్లూటూత్ 5.0 టెక్నాలజీ తోటి మనకు వర్క్ అవడంతో పాటు IPX5 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మన ముందుకు తీసుకొచ్చారు. సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాటర్లో పడ్డా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఈవెన్ రెయిన్ డ్రాప్స్ దీని మీద పడ్డా కానీ ఎటువంటి ఇష్యూస్ లేకుండా మీరు దీని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక దీని వెయిట్ విషయానికి వచ్చారంటే వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. మొత్తం ఓవరాల్గా 20 గ్రామ్స్లోనే మనకి దీన్ని డిజైన్ చేయడంతో పాటుగా మనకి చెవుల్లో కూడా చాలా బాగా ఫిట్ అవుతుంది. సో ఈవెన్ మనకి ఇది చెవుల్లో ఇంచి కింద పడిపోతుందేమో అన్న భయం కూడా లేదు. చాలా ఈజీగా సునాయాసంగా మనకి ఇది ఫిట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. సో నాకైతే ఫ్యాంటాస్టిక్ అనిపించింది ఈ డిజైన్ ముఖ్యంగా. సో ఈవెన్ మనకి ఇందులో కస్టమైజబుల్ 3 ఇయర్ బడ్స్ కూడా ఇస్తారు. డిఫరెంట్ సైజెస్ అంటే మీడియము, లార్జ్, స్మాల్. సో డిపెండ్స్ అపాన్ మీ ఇయర్ సైజ్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ యూనిజెన్ ఆడియో బ్రాండ్కి సంబంధించి UniPodsPro TWS వైర్లెస్ బడ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు నా రివ్యూ అయితే. ఇకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.